ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అండ్ ఇసాక్ న్యూటన్స్ యొక్క బ్రెయిన్ ఇంటెలిజెన్స్ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. కానీ వీరిద్దరికంటే కూడా చాలా ఇంటెలిజెంట్ బ్రెయిన్ కలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతని గురించి ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్కరికి ఐన్‌స్టీన్ అండ్ న్యూటన్ యొక్క తెలివి మరియు వారు చేసిన పనుల గురించి తెలుసు. అయితే వారిద్దరికంటే కూడా ఐక్యూ చాలా ఎక్కువగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నారని మీకు తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. కానీ అతను ఈ ప్రపంచానికి ఒక అనానిమస్. ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టిన మనుషుల అందరిలో అత్యంత తెలివైన వ్యక్తిగా కన్సిడర్ చేయబడిన వ్యక్తి కథ ఇది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ యొక్క ఐక్యూ లెవెల్ 160 మరియు న్యూటన్ ఇసాక్ యొక్క ఐక్యూ 190గా ఉంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ వ్యక్తి యొక్క ఐక్యూ లెవెల్ ఇన్ బిట్వీన్ 250 to 300గా ఉండేది. అంటే ఇది ఐన్‌స్టీన్ మరియు ఇసాక్ న్యూటన్ ఐక్యూ లెవెల్స్ కంటే చాలా ఎక్కువ. ఇతని పేరు విలియం జేమ్స్ సిద్దిస్. ఖచ్చితంగా మీరు ఇతని పేరు ఇప్పటి వరకు విని ఉండరు. విలియం తనకి 8 ఇయర్స్ వయసులోనే 8 భాషలను అనర్గళంగా మాట్లాడేవాడు. మరో సొంత భాషను కూడా ఇన్వెంట్ చేశాడు. ఇతను 1898లో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో జన్మించాడు. ఇతని పేరెంట్స్ ఆర్డినరీ పీపుల్ కాదు. మదర్ ఒక మెడికల్ డాక్టర్ అండ్ ఫాదర్ ఒక ఫేమస్ సైకాలజిస్ట్. విలియం 6 నెలల వయసులోనే అక్షరాలను రికగ్నైజ్ చేసేవాడు. 18 నెలల వయసులో ఫేమస్ న్యూస్ పేపర్ అయిన న్యూయార్క్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ను చదివేవాడు. 5 ఏళ్ల వయసులో అనాటమీ అనగా శరీర నిర్మాణానికి సంబంధించిన సైన్స్ పైన చాలా బుక్స్ రాశాడు. అంతేకాదు 8 ఏళ్ల వయసులోనే 8 భాషలను నేర్చుకొని అనర్గళంగా మాట్లాడేవాడు. ఇవన్నీ కూడా అతను సొంతంగా ఎవరి హెల్ప్ లేకుండా నేర్చుకున్నాడు. వరల్డ్లోనే చాలా యంగ్ ఏజ్లో హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన మొట్టమొదటి వ్యక్తి ఇతను. ఇతనికి 1909లో హార్వర్డ్లో చదవటానికి ఛాన్స్ వచ్చింది. అప్పుడు అతని ఏజ్ కేవలం 11 సంవత్సరాలు. జస్ట్ 1 ఇయర్ తర్వాత అంటే 1910లో తాను అతని టీచర్కే మ్యాథ్స్ నేర్పించటం మొదలుపెట్టాడు. ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ చేయటం చూసి అక్కడి వాళ్ళు అతనికి చైల్డ్ ప్రోడిజీ అంటే అద్భుతమైన పిల్లవాడు అనే టైటిల్ ఇచ్చారు. ఎందుకంటే అతనికి తన వయసుకు మించిన ఎబిలిటీస్ ఉండేవి. అతను తన గ్రాడ్యుయేషన్ను తన 16 ఏళ్ల వయసులోనే కంప్లీట్ చేశాడు. అతనికి ఉన్న ఈ గ్రేట్ ఎబిలిటీస్ వల్ల తన యంగ్ ఏజ్లోనే తను చాలా ఫేమస్ అయ్యాడు. కానీ అలా ఫేమస్ అవ్వడంలో అతనికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. అతను ఎప్పుడూ ఒంటరిగా మనుషులకి దూరంగా ఉండాలని కోరుకుంటాడు. అతని దృష్టిలో బెస్ట్ లైఫ్ ఏంటంటే ఎవరితోనూ కలిసి జీవించకపోవటం. ఒకసారి అతను ఒక అకేషన్లో తను ఇప్పుడే పెళ్లి కూడా చేసుకోను అని చెప్పాడు. విలియమ్స్ ఫాదర్ తన కొడుకు చాలా పెద్ద చదువులు చదవాలి అని గట్టిగా ట్రై చేశాడు. ఎందుకంటే అతనికి తెలుసు తన కొడుకులో ఏదో స్పెషల్ థింగ్ ఉంది అని. అయితే విలియం పెరిగే కొద్దీ తన మాస్టర్ మైండ్ని ఫాలో అవ్వటం ఆపేశాడు. అతనికి తెలుసు అతను కానీ అలానే ముందుకు వెళ్తే అతని ప్రతిభను చూసి మరింతమంది ప్రజలు అతడిని గుర్తుపడతారు అని. దానివల్ల అతని ఫాదర్తో కూడా అతనికి సీరియస్ ఫైట్స్ జరిగేవి. ఆ గొడవలు ఎంతలా విలియమ్స్ పైన ఇంపాక్ట్ చూపాయి అంటే 1923లో తన ఫాదర్ చనిపోయినా కూడా అతని అంత్యక్రియలకు కూడా విలియమ్స్ వెళ్ళలేదు. ఆ తర్వాత తాను ఒక అజ్ఞాతవాసిలా జీవించడానికి చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉండేవాడు. అయినా సరే అక్కడి ప్రజలు అతడిని తరచూ గుర్తుపడుతుండేవారు. అతడిని ఎవరైతే ఇంతకుముందు ప్రేమించారో అండ్ అతని గురించి మంచిగా రాశారో వాళ్ళే తిరిగి అతనికి వ్యతిరేకంగా రాయటం మొదలుపెట్టారు. విలియం వరల్డ్ వార్ 1 సమయంలో యుద్ధాలకు అగైన్స్ట్గా అతని వాయిస్ని రైజ్ చేసినందుకు గాను అతడిని 18 నెలల పాటు జైల్లో పెట్టారు. అయితే అతని ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అతనికి బెయిల్ తీసుకువచ్చి తనని బయటకి విడిపించారు. ఆ తర్వాత తన మిగిలిన జీవితాన్ని ఒంటరితనంలోనే జీవించాడు. అతని ఫ్యామిలీతో జీవించడానికి అతనికి దారేమీ కనబడలేదు. ఆఖరికి తన జీవనానికి దొరికిన చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ జీవించేవాడు. జీవితంలో ఎంతో సాధించగల సమర్థత ఉండి కూడా కేవలం అతని ఇగ్నోరెన్స్ వల్ల చివరికి ఏమీ సాధించకుండా జస్ట్ 22 ఇయర్స్ ఏజ్లోనే మరణించాడు. ఇది విలియమ్స్ కథ. దీన్ని జనాలు ఎప్పుడో మర్చిపోయారు కూడా.